అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన అనుస్వే ఛానల్‌లో సమ్మక్క సారలమ్మ జాతర గురించైతే చర్చించుకుందామండి. నిన్నటి ఎపిసోడ్‌లో పార్ట్ 1లో మనము గేట్‌వే ఆఫ్ మేడారం గట్టమ్మ దేవాలయ దర్శనం అయితే చూసాం కదండీ! ఇప్పుడైతే మేడారం జాతరకైతే మా ప్రయాణం ప్రారంభమైందండి. హైదరాబాద్ నుంచి మేడారానికి 250-260 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుందండి. 5 అవర్స్ అయితే మనకి పడుతుంది. ట్రాఫిక్ పైన బేస్ అయి ఉంటుంది. మనకి కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. సరే, మనమైతే వెళ్ళే దారి పొడవునా అసలు చరిత్ర ఏంటి, సమ్మక్క సారలమ్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలనైతే చర్చించుకుందామండి. నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించి నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేయాలని నా యొక్క చిన్న కోరిక అండి. నా నేను చెప్పిన విధానంలో ఏదైనా తప్పులుంటే మాత్రం నన్ను క్షమించగలరని కోరుకుంటూ మీ అనుస్వే ఛానల్ ద్వారా నేనైతే తెలియజేస్తున్నాను. ఈ విధంగా దారి పొడవునా చాలా చెట్లండి. కాటన్ ఫార్మింగ్ ఉంది. అంటే పత్తి పంటలున్నాయి. తర్వాత గుడికి వెళ్ళే దారి అండి. చాలా డైవర్షన్స్ అయితే పెట్టారు. అంటే వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం డైవర్షన్స్ అయితే ఉన్నాయి టెంపుల్ వెళ్ళే దారి పొడవునా. చూడండి, చెట్లు మాత్రం చాలా పురాతనమైన చెట్లు, చిట్టడవి అండి. చుట్టూ అడవి. చాలా బావుంది వాతావరణం. మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఈ వెళ్తున్న దారిలో అసలు మేడారం జాతర గురించైతే తెలుసుకోవడానికి నేనైతే ప్రయత్నించానండి. నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మేడారం జాతర తెలంగాణలో ములుగు డిస్ట్రిక్ట్‌లో తాడ్వాయి మండలంలో మేడారం అనే ఒక విలేజ్‌లో కలదండి. ఏషియాలోనే అతిపెద్ద గిరిజనుల వనదేవతల యొక్క పండుగ మహాకుంభమేళా అని చెప్పొచ్చండి. ఇది సమ్మక్క సారలమ్మ యొక్క గౌరవార్థము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటూ ఉంటారు. ఈ విధంగా డైవర్షన్స్ ఉన్నాయండి. మేము కొంచెం మట్టి రోడ్డు కూడా ఉంది. డైవర్షన్ డిఫికల్టీ ఉంది, కానీ జాతర స్టార్ట్ అయ్యే టైం కల్లా కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు. మేమైతే జంపన్న వాగు దగ్గరికైతే చేరుకున్నాము. ఈ జాతర గిరిజనుల సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కోట్లాది మంది భక్తులతో జరుపుకునే కుంభమేళా. అయితే 1996లో రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఎందుకు జరుపుకోవాలి అంటే తల్లి కూతుర్ల అన్యాయానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని స్మరించుకొని జరుపుకునేటువంటి జాతరే ఈ సమ్మక్క సారలమ్మ జాతర. సమ్మక్క సారక్క అనేవారు తల్లి కూతుర్లండి, అక్కా చెల్లెళ్ళు కాదు. నెక్స్ట్, మనం జాతర నిర్వహణ గురించి తెలుసుకుంటే వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. తర్వాత మొక్కుల గురించి అయితే ప్రత్యేకమండి. నిలువెత్తు బంగార రూపము సమర్పిస్తూ ఉంటారు, బెల్లాన్ని. ఇది చాలా ప్రత్యేకమండి. ఇంకెక్కడా కూడా మనకి జరగదు. అలాగే ఓపెన్గా ఉంటుందండి. ఎక్కడైనా గుడి మనకి క్లోజ్డ్ స్ట్రక్చరే ఉంటుంది. కానీ ఇక్కడ గద్దెల రూపంలో ఎలాంటి గుడి గోపురం లేకుండా ఉండడం ప్రత్యేకమైందండి. అందుకు ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది తెలుసుకునే వాళ్ళకి. తర్వాత జంపన్న వాగుకైతే మనం చేరుకున్నాం కదా. ఇక్కడ స్నానాలు చేయడం, తలనీలాలు సమర్పించటము జరుగుతుందండి. అమ్మవార్లను దర్శించుకోవడానికి ముందుగా తప్పనిసరిగా అందరూ జంపన్న వాగు దగ్గరికైతే వెళ్తారు. ఇక్కడ జంపన్న వాగు దగ్గర మనం కొన్ని విషయాలనైతే తెలుసుకోవాలి. ఇక్కడ ఒక చెట్టు ఉంటుందండి. మెట్ల పొడవునా మనం కిందకి దిగి స్నానాలు చేసేవాళ్ళు ఉంటే స్నానాలు చేస్తారు. మెట్లు ఎక్కలేము దిగలేని అన్న వాళ్ళకి ఫౌంటైన్ రూపంలో కూడా ఫెసిలిటీ ఉందండి. మేమైతే స్టెప్స్ రూపేణ దిగామండి. దిగి కొంచెం మేమైతే స్నానాలు చేసేవాళ్ళు చేశారు. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి. ఇది చాలా పురాతనమైనటువంటి చెట్టు అండి. అక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఆ చెట్టు దగ్గరే జంపన్న యుద్ధం చేసిన తర్వాత తీవ్రమైన గాయాలతో శరీరం మొత్తం గాయాలతో నిండిపోయి ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చున్నాడటండి. అంటే అలా ఆ స్తంభాన్ని పట్టుకొని కూర్చున్నాడు. ఇప్పటికీ ఆ చెట్టు, ఆ స్తంభము చెక్కు చెదరకుండా ఉందండి. తను ఇంకా గాయాలను తట్టుకోలేక అక్కడున్నటువంటి వాగు అప్పుడు సంపంగి వాగండి. ఆ సంపంగి వాగులో పాపం తను వెళ్ళి రక్త ప్రవాహంతో ఆ వాగులో పడిపోయి కలిసిపోయి మరణించారట. అందుకే ఆ వాగుని అప్పటి నుండి జంపన్న వాగు అనే పేరుగా ప్రాచుర్యం పొందిందండి. అక్కడ వాటర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి కలర్‌లో. అది మన నమ్మకాన్ని, తర్వాత చరిత్రని తెలియజేస్తుందండి. తర్వాత 900 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జాతర గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ఎక్కువగా ప్రతిబింబిస్తుందండి. మనము చరిత్ర తెలుసుకోవాలంటే ముందుగా కాకతీయుల కాలానికైతే వెళ్ళాలండి. అక్కడ కాకతీయుల కాలంలో పన్నుల విధానం ఎక్కువగా ఉండేదట. అప్పుడు
ఎంత పన్ను వేసినా కూడా ఆ పన్నులన్నింటినీ గిరిజనులు కట్టలేక మా వల్ల కాదు అన్నప్పుడు కాకతీయులు ఏంటంటే యుద్ధాన్ని ప్రకటించారట. అప్పుడు కోయ గిరిజనులకి మరియు కాకతీయులకి యుద్ధం జరిగిందని ఒక స్టోరీ ఉందండి. ఈ కథ నిజమా అబద్ధమా అన్న విషయం అయితే మనకి తెలియదు. మన ప్రాచీన మన పెద్దలు పురాతన చరిత్ర చెప్పే విధానం బట్టి మనం ఏదైనా ఫాలో అవ్వాలి అంతే కదండి. మేమైతే ఈ జంపన్న వాగులో దర్శనం చేసుకున్నాక ఈ విధంగా షాపింగ్ ఏరియాకైతే వచ్చేసాము. నిలువెత్తు బంగారం తీసుకునే వాళ్ళు, తర్వాత మొక్కులు తీర్చుకునే వారు ఎవరెవరు వారికి తోచిన మొక్కులు కానుకలు ఇస్తుంటారు కదండి. ఇక్కడ కోడి అండి, దీన్ని కూడా నిలువెత్తు కోడి ఎగిరివేయటం అలాంటివి కొన్ని ఉంటాయి. వాటిని కూడా జరుగుతున్నాయండి ఇక్కడ. సరే, మొక్కులు అన్నప్పుడు ఎన్నో రకాల మొక్కులు ఉంటాయి. వాటన్నింటి గురించి మనం చర్చించుకోకూడదు కదండి. సరే, మేమైతే షాపింగ్ ఏరియాలో వచ్చేసాము. ఇక్కడ పెద్ద త్రాసు ఉందండి, వెయింగ్ చేసుకుంటారు. నిలువెత్తు బంగారం అంటే ఎంత ఉన్నామనేది బరువు కొలుచుకోవాలి కదా. కొలిసి తర్వాత నిలువెత్తు బంగారాన్ని తీసుకెళ్ళి అమ్మకి సమర్పించుకుంటారు. మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు, బ్లౌజ్ పీసెస్, గ్రీన్, రెడ్, యెల్లో ఇలాంటి కలర్స్‌వి చీరలు అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయండి. షాపింగ్ అయితే చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ స్తూపాలు, ఈ కట్టడం ఇప్పుడు కొత్తగా తయారు చేశారండి. కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా. కాకపోతే ఇంకొంచెం ముందుగా స్టార్ట్ చేసుంటే ఇప్పటికల్లా కంప్లీట్ అయ్యేవేమో అని నాకనిపించిందండి. స్తూపాల పైన తర్వాత గిరిజనుల యొక్క చరిత్ర, తర్వాత వారు కళలు అన్నీ కూడా చెక్కారు మనకి తెలియజేయడానికి శిల్పి రూపంలో. చాలా బావుందండి. ఎంట్రన్స్‌కైతే మనం వచ్చేసాము. ఈ ఎంట్రన్స్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి మొదటగా సమ్మక్క గద్దె కనిపిస్తుంది. ఇక్కడ శ్రీ సమ్మక్క గద్దెకైతే మనం చేరుకున్నాము. ఈ విధంగా సమ్మక్క దర్శనానికైతే మనం ముందుకు కదులుదామండి. ఇక్కడే చాలామంది నిలువెత్తు బంగారాన్ని అమ్మకి సమర్పిస్తారు. కానుకలు, వడిబియ్యము అలాంటివన్నీ కూడా ఇక్కడ సమర్పించుకోవచ్చు. నేను కూడా నా మొక్కులైతే తీర్చుకుంటున్నాను. కోరికలు తీరిన వారు నిలువెత్తు బంగారం ఇస్తారండి. ముందుగా కోరుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చిన్నగా తీసుకొని వెళ్ళి అమ్మకి మొక్కులు, పూజలు చేసుకొని కొబ్బరికాయలైతే కొట్టేసుకున్నామండి మేమిక్కడ. ఈ విధంగా మా దర్శనం అయితే సాగింది. సమ్మక్క గద్దె పక్కనే సారలమ్మ గద్దె కూడా ఉందండి. సమ్మక్క కూతురు సారలమ్మ. సో, ఈ విధంగా లైన్ బై లైన్‌గా ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి నిర్మాణాలండి ఇవన్నీ. ఒకప్పుడు ఈ విధంగా లేదు. చాలా మార్పయితే కనిపిస్తుంది మనకి. దర్శనాలు, మొక్కులు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ సారలమ్మ గద్దె దగ్గరికైతే నేను కొంచెం జూమ్‌లో తీసుకెళ్ళడానికైతే ప్రయత్నం చేస్తున్నాను. మనకి జాతర టైంలో మాత్రం ఇంత ఫ్రీగా, ఇంత క్లోజ్‌గా అయితే దర్శనాలు జరగవు. ఇక్కడ చూడండి, వడిబియ్యం పోసేవాళ్ళు వడిబియ్యము, కానుకలు, తర్వాత బంగారాన్ని సమర్పించటము చేస్తున్నారు. ఇక్కడ సారలమ్మ గద్ద అండి. ఇక్కడ కోయ పూజారి ఉన్నారు. బొట్టు పెడుతున్నారండి అందరికీ. మనకి సమ్మక్క సారలమ్మ దగ్గర మెయిన్ పసుపు కుంకుమే అండి. ఎందుకు అంటే మనకి స్టోరీ అనేది తెలిస్తే అర్థమవుతుందండి. ముందుగా మనము సమ్మక్క సారలమ్మ కథనైతే తెలుసుకుందాము. ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల పక్కన పగిడిగిద్దరాజు, తర్వాత గోవిందరాజుల గద్దెలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తూ నేనైతే చరిత్ర చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ముందుగా సమ్మక్క బాల్యం గురించి తెలుసుకుంటే, మన చరిత్ర ప్రకారము, మన పెద్దలు చెప్పిన విధానం ప్రకారము గిరిజన దొర మేడరాజు గిరిజనులకి దొరగా ఉండేవారు. అతను రోజు అడవిలో విహరిస్తూ ఉన్నప్పుడు పులులతో పక్కన చిన్న పాప కనిపించిందటండి. పులులతో ఆడుకున్నట్టుగా చూసి ఆశ్చర్యపోయి ఆ పాపని తీసుకువచ్చారట, చిన్నారిని. ఆ పాపని దత్తకు తీసుకొని ఆమెని దైవాంశ సంభూతురాలుగా, ధైర్యస్తురాలుగా, ఒక తేజస్సు కలదు అని భావించి ఆ అమ్మని పెంచుకోవడం సాగించారు. తర్వాత ఆ సమ్మక్క పెద్దదయ్యిందండి. తర్వాత మేడారం పాలకుడు పగిడిగిద్దరాజుతో సమ్మక్కకి వివాహం చేయటం జరిగింది. తర్వాత వారిద్దరికీ కలిగిన సంతానమే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. వీళ్ళు ముగ్గురు కూడా సమ్మక్క సంతానం. అంతే అండి. ఈ ముగ్గురు కలిగిన తర్వాత అప్పుడు కాకతీయులకు, గిరిజనులకు పన్నుల పోరాటం అనేది జరిగిందట. కాకతీయ రాజులు యుద్ధాన్ని ప్రకటించటము, అధిక పన్నులు మేము కట్టలేము అని వీరు విరోచితంగా యుద్ధానికి సైన్యాన్ని తయారు చేసుకోవడం జరిగిందట. అప్పుడు యుద్ధం జరిగినప్పుడు మొదటగా పగిడిగిద్దరాజు మరణించారటండి. తర్వాత సారలమ్మ, గోవిందరాజు, జంపన్న ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు కాకతీయుల సైన్యంతో పోరాడి, వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారట.
ఇప్పుడైతే మీకు గోవిందరాజు గద్దె చూపిస్తున్నానండి. మీరు స్తూపాల పైన చూడండి. ఆ ఆర్కిటెక్చరు, కళలు, శిల్పాలు ఎంత బాగా ఉన్నాయో. అంటే అప్పటి ఆ కాలం నాటి సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. ఇంకా చుట్టూ ప్రాంగణాలైతే అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నాయి. భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. కాకపోతే కొంచెం ముందుగా చేసుంటే ఇంత కొంచెం ఇబ్బంది ఉండకపోయేదేమో అనిపించింది. కానీ మాకు దర్శనం అయితే చాలా జరిగిందండి. మేము దర్శనం చేసేసుకున్నాము. నెక్స్ట్ మనము యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ! రక్త ప్రవాహంలో మరణించిన తర్వాత వాళ్ళందరినీ చూసి చలించిపోయారు సమ్మక్క. తీవ్ర గాయాలతో ఉన్న వాళ్ళందరినీ చూసి తనింకా విరోచితంగా ఆగ్రహానికి గురయ్యి తీవ్రంగా తను బాధపడుతూ యుద్ధాన్ని చేశారట. తను యుద్ధం చేస్తూ తనని కూడా వెన్నుపోటు పొడవడం జరిగిందట. తను కూడా గాయాల పాలయ్యి తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకల గుట్ట వైపు వెళ్ళటం సాగించారట. ఆ విధంగా వెళ్తూ అదృశ్యమవ్వటం జరిగిందట. తరువాత అక్కడున్న వాళ్ళందరూ వెతకగా కుంకుమ భరిణి ఒకటి దొరికిందటండి. ఆ కుంకుమ భరిణినే అమ్మగా మారిపోయిందని, దైవాంశ సంభూతురాలుగా అని భావించి ఈ విధంగా తన వీర మరణాన్ని స్మరించుకుంటూ గిరిజనులు, కోయ గిరిజన రాజులు, భక్తులు సమ్మక్క సారలమ్మను వనదేవతలుగా పూజిస్తూ మేడారంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే మహాజాతరే ఈ మేడారం జాతర. ఇక్కడ మేము దర్శనం తర్వాత షాపింగ్ కూడా చేసుకున్నామండి. ఈ విధంగా గిరిజనుల ధైర్య సాహసాలు, అన్యాయాన్ని ఎదిరించిన వారి పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా సమ్మక్క సారలమ్మ జాతర అయితే జరుగుతుందండి. ఈ విధంగా మేమైతే ఇంటికి రిటర్న్ చేరుకున్నాక అక్కడ తీసుకున్నటువంటి బంగారము, బెల్లాన్ని దేవుడి పటాల ముందు ఉంచి పూజ అయితే చేయాలండి. తర్వాత నలుగురికి పంచితే పుణ్యం వస్తుందని అందరూ అంటూ ఉంటారు. సో నేనైతే ఫైనల్‌గా సమ్మక్క సారలమ్మ దర్శనం అయితే చాలా సుఖాంతంగా జరిగిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అనుస్వే ఛానల్. వీలైతే మీరు కూడా మేడారం వెళ్ళిరండి.